హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్. ఈరోజు పొన్నగంటి కూర చట్నీ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అయితే వేసుకొని ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత దాన్ని ఒక పక్కన తీసుకొని అందులోనే కొంచెం జీలకర్ర వేసి మనం కట్ చేసి పెట్టుకున్న పొన్నగంటి కూరను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో పొన్నగంటి కూర ఏంటంటే రిమైనింగ్ లీఫీ వెజిటేబుల్స్ లాగా మెత్తగా అవ్వదండి, అలా ఆకులానే ఉంటుంది. సో కొంచెం మనకి మగ్గితే సరిపోతుంది. మనకి ఫ్రై అయిందంటే ఇలా అయితే అవుతుంది. ఒక్కసారి చూసుకోండి. ఇలా అయిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, వెల్లుల్లి, సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అందులోకి పల్లీలు, నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. గింజలు కానీ నార కానీ ఏది లేకుండా క్లీన్గా జ్యూస్ వేసుకొని వీటిని కూడా ఒకసారి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న పొన్నగంటి కూర అండ్ కొంచెం సాల్ట్ వేసి ఒకసారి మిక్సీ చేసుకుంటే మనకి చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే అందులోకి అయితే వేసుకోవాలండి. నెక్స్ట్ తాలింపు కోసం అయితే మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర, మినప్పప్పు, నల్ల గింజలు అండ్ ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని పోపు పెట్టుకుంటే మనకి పోపు అయితే రెడీ అయిపోయింది. దీన్ని చట్నీలోకి వేసి ఒకసారి కలుపుకుంటే మన పొన్నగంటి కూర చట్నీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.